నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మార్క్స్ లిస్ట్ టీఎస్పీఎస్సీ ఈరోజు అప్లోడ్ చేసింది కదా! అయితే చాలా మంది స్టూడెంట్స్ ఓటీపీ జనరేట్ అవ్వట్లేదు అంటున్నారు. అప్లోడ్ చేయంగానే చాలా మంది లాగిన్ అయ్యి ఉంటారు. సో, ఆ రీజన్ వల్ల జనరేట్ అయ్యి ఉండదు. మీకు ఒకవేళ ఇంకా ప్రాబ్లమ్ పర్సిస్ట్ అవుతే మాత్రం సిస్టమ్ మీద కానీ మన దీంట్లో ట్యాబ్‌లో గానీ ట్రై చేయండి, వస్తుంది. అయితే ఈ వీడియోలో నాకు ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీద నేను అనలైజ్ చేసిన పాయింట్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ ఎవరన్నా 5:30, 5:40 అట్లా వచ్చింది అంటే గుడ్డిగా నమ్మి టెన్షన్ పడొద్దు. ఎందుకంటే రిజల్ట్ అంటే మార్క్స్ అప్లోడ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్ కాల్స్ చేశారు. వాట్సాప్‌లో వాళ్ళ మార్క్స్ పంపిస్తున్నారు. వాళ్ళ స్ట్రెస్‌లోకి వచ్చేస్తున్నాను. 5:30 వచ్చిందంట, 5:40 వచ్చిందంట అని. నాకు గూడా ఒక 2 కాల్స్ అట్లా వచ్చినాయి. నేను మళ్ళీ వాళ్ళని కేర్‌ఫుల్‌గా చెక్ జేసుకోమంటే వాళ్ళు ఇంగ్లీష్ కూడా కలిపి చెప్పారు అని తెలిసింది. క్వాలిఫైయింగ్ పేపర్‌ని మెరిట్‌లోకి యాడ్ చేయొద్దు. సో, ప్లీజ్ క్వాలిఫైయింగ్ పేపర్‌ని తీసేసి మీ టోటల్ స్కోర్ చూసుకోండి. ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపర్ మీ ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి యాడ్ అవ్వదు. మీ ర్యాంక్‌కి యాడ్ అవ్వదు. అయితే ఇప్పటివరకి నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే నాకు స్టూడెంట్స్ పంపించిన మార్క్ లిస్ట్ దాని ప్రకారం హైయెస్ట్ స్కోర్ అయితే 486. ఒక్క స్టూడెంట్ మాత్రం 512 వచ్చిందని తెలిసింది. నా స్టూడెంట్ కాదు. కాకపోతే నేను ఇంకా అది వాలిడేట్ చేయలేదు. 486 అయితే 100% కన్ఫర్మ్డ్. తెలుగు మీడియం స్టూడెంట్, ఏదో ఆల్రెడీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఒకరికి వచ్చింది. సో, ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ స్కోర్ ఇది. మీరు అనవసరంగా స్ట్రెస్‌లోకొచ్చి 5:30, 5:40, 5:50 ఉంది అని నమ్మొద్దు. ఎవరైనా చెప్పినా కూడా ప్లీజ్ వాలిడేట్ చేసుకోండి. ష్యూరా? స్టూడెంట్ స్పెసిఫిక్‌గా తెలుసా లేదా? ఇవి వాలిడేట్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఓవరాల్ అనలైజ్ చేసి చూస్తే బాగా స్కోర్ చేసిన పేపర్ ఎకానమీ. ఎకానమీలో చాలా బాగా వేశారు మార్క్స్. అంటే 80, 90, 100 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 98, 101 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లీస్ట్ స్కోరింగ్ వచ్చిన సబ్జెక్ట్స్ పేపర్ 5, పేపర్ 6. పేపర్ 5 ఆబ్వియస్, ఎందుకంటే చాలా మంది డిఐ సరిగ్గా రాయలేదు. డిఐ చాలా టఫ్ వచ్చింది. అట్లాగే పేపర్ 6 సర్ప్రైజింగ్. చాలా మంది తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బాగా రాసాము, బాగా వస్తాయి మార్క్స్ అనుకున్నారు. కానీ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్‌లో దాదాపుగా అందరికీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే తక్కువనే వచ్చింది. 60స్, 70స్ చెప్పిన వాళ్ళే గానీ నాకు 90స్ చెప్పిన వాళ్ళైతే ఎవ్వరు లేరు తెలంగాణ మూవ్‌మెంట్‌లో. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ డిసైడింగ్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో ఆహ్, యావరేజ్ స్కోర్ చేశారు. మరీ అద్భుతంగా అయితే ఎవ్వరు స్కోర్ చేయలేదు. కొంతమందికి వచ్చినాయి. 90స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యూపీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్‌తో యూపీఎస్సీ ఆల్రెడీ ఎస్సేస్ రాసి, మెయిన్స్ రాసున్న స్టూడెంట్స్‌కి డెఫినిట్‌గా జనరల్ ఎస్సేలో స్కోర్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మీకు ర్యాంకింగ్ ఎట్లా వస్తది అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఆహ్, మార్క్స్ ప్రకారం ఓవరాల్ టోటల్ మీదనే పోతారు. కాకపోతే టోటల్‌లో ఎవరికన్నా ఇద్దరు, ముగ్గురు స్టూడెంట్స్‌కి సేమ్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏ, బి, సి ముగ్గురికి 441 వచ్చిందనుకోండి. అప్పుడు ఏకి జనరల్ ఎస్సేలో ఎంత వచ్చింది, బికి జనరల్ ఎస్సేలో ఎంత వచ్చింది, సికి జనరల్ ఎస్సేలో ఎంత వచ్చిందో చూస్తారు. ఎవరికైతే జనరల్ ఎస్సేలో ఎక్కువ వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది. ఒకవేళ వాళ్ళకి జనరల్ ఎస్సేలో కూడా సేమ్ మార్క్స్ వస్తే సెకండ్ పేపర్‌లో ఎంత వచ్చిందో అట్లా చూస్తారు. సో, అట్లా జనరల్ ఎస్సే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే స్కోప్ ఉంటది. రీకౌంటింగ్‌కి పెట్టుకోవాలా అని కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. మీకొకవేళ నమ్మకం ఉండి, నాకు ఈ పేపర్‌లో తక్కువొచ్చినాయని మీరు బలంగా నమ్మితే, మీరు ఖచ్చితంగా రీకౌంటింగ్‌కి పెట్టుకోండి. రీకౌంటింగ్‌లో చూస్తారా మేడం, మాకొస్తాయా మేడం, మనకవన్నీ అవసరం లేదు. మనం పెట్టినమా, పెట్టలేదా? పెట్టినము, పొరపాటున వస్తే తప్పేం లేదు గదా! పెట్టలేదు అన్న గిల్ట్ కంటే పెట్టి ఏమైతదో చూడడం బెటర్. సో, మీకొకవేళ ఆ డౌట్ ఉంటే మాత్రం ఏ పేపర్‌కైనా ప్లీజ్ కంపల్సరీగా రీకౌంటింగ్ పెట్టుకోండి. మీరు మీ మార్క్స్ నాకు పంపిస్తే నేను దాన్ని అనలైజ్ చేసి మీతో మాట్లాడడానికి స్కోప్ ఉంటది. చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడతాను అని ఫోన్ చేస్తున్నారు. ఈ వీడియో కింద మీకు ఒక లింక్ షేర్ చేస్తున్నాము. దాంట్లో మీ డీటెయిల్స్ ఇస్తే పర్సనల్‌గా నాతో కనెక్ట్ చేస్తుంది టీమ్. మీ మార్క్స్ లిస్ట్ చూస్తే గాని నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎట్లాంటి సిట్యుయేషన్ అంటే వస్తదా? రాదా? అన్న ఒక డౌట్ అయితే, వస్తే పర్లేదు. రాకపోతే నేను మళ్ళీ ఏం చేయాలి? ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అన్న డౌట్ కూడా చాలా మందికుంది. సో, వస్తదా? రాదా? వస్తే పర్లేదు. రాకపోతే నేనేం చేయాలి? అనే వాళ్ళు కూడా ఒక్కసారి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దాంట్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి. టీమ్ మీకు కాల్ చేస్తది. ఇమ్మీడియేట్‌గా నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ చేస్తారు. నేను మీ మార్క్స్ చూస్తే గాని, మీ పెర్ఫార్మన్స్ చూస్తే గాని, మీరు ఇప్పటి నుండే ఎక్కడ ఫోకస్ చేయాలి? ఏ పేపర్స్ మీద మీ ఫోకస్ ఎక్కువుండాలి? ఇది చెప్పడానికి స్కోప్ ఉండదు. సో
మీకు ఏ రకమైన గైడెన్స్ కానీ, హెల్ప్ కావాలని అనుకున్నా, డైరెక్షన్ కావాలనుకున్నా, ప్లీజ్ రీచ్ అవుట్. మనకి ఇంకొక 1 డే అయితే ఇంకా క్లారిటీ వస్తుంది, అంటే మార్క్స్ పరంగా కానీ అప్పుడు ఇంకా ష్యూర్గా చెప్పొచ్చు ఈ మార్క్స్ నుండి ఈ మార్క్స్ వరకు అయితే స్కోప్ ఎక్కువ ఉంటుందని. కానీ యాజ్ వి స్టాండ్ 400+ వచ్చిన వాళ్ళకి హోప్ ఉంది, ఇంకా హోప్ ఉంది. 400+ వచ్చిన వాళ్ళకైతే 100% హోప్ ఉంది. 400 బిలో వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, రాకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ దర్ కేటగిరీస్. మళ్ళీ జోన్ కేటగిరీని బట్టి ఉంటుంది. సో 400 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 400+ వచ్చిన వాళ్ళకైతే 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వేరియేషన్ అంటే మార్క్స్ మనకి, నేను ఆ బ్యాండ్విడ్త్ చెప్పాలి అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో 440 నుండి 440 కంటే తక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 440+ ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నారు, అంటే మార్క్స్ పెరుగుకుంటూ పోతే తగ్గుకుంటూ వస్తున్నారు. చాలా మందికి 400 బిలో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది రేంజ్ ఇప్పటి వరకు నాకు వచ్చిన శాంపుల్లో. కానీ నాకు ఇంకా చాలా మంది మార్క్స్ రావాల్సి ఉంది. మా స్టూడెంట్స్ కూడా చాలా మంది చూసుకోలేదు, ఇంకా చూసుకున్నాక వాళ్ళ మార్క్స్ కూడా తెలుస్తాయి. ఇవన్నీ తెలిస్తే రేపటికి ఇంకో క్లియరర్ పిక్చర్ వస్తుంది, అంటే ఎక్కడ ఉన్నాం మనము అన్న పిక్చర్ క్లియర్గా వస్తుంది. ఆ, నేను అది తెలిసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. కానీ మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.